హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక యూపీఎస్ గురించి కొత్తగా వీడియో ఉంది, అందరూ వాడుతున్నాం కదా అనుకుంటున్నారా? ఇది నార్మల్ యూపీఎస్ కాదండి, మైక్రో పవర్ సపోర్ట్ చేసే యూపీఎస్ అనమాట. మైక్రో పవర్ సపోర్ట్ చేసే యూపీఎస్ దేనికి యూజ్ అవుతుందంటే సర్వేలెన్స్ కెమెరాస్కి. రీసెంట్గా మన స్టాఫ్ ఒక దగ్గర సీసీటీవీ అనేది ఇన్స్టేషన్ చేశారండి. అది ఒక అపార్ట్మెంటు, వాళ్ళకి కామన్ కరెంట్లో మనం కనెక్టివిటీ అనేది ఇచ్చాము. అక్కడ మీకు ఇన్వర్టర్ కనెక్షన్ అనేది లేదు అండ్ జనరేటర్ ఫెసిలిటీ కూడా లేదనమాట. అలాంటి టైంలో కూడా వాళ్ళకి పవర్ బ్యాకప్ కావాలి అనుకుంటే ఈ యూపీఎస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నా పేరు సతీష్ కుమార్ అండి, మీరు చూస్తుంది తెలుగు విఎస్ టెక్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హియర్ ఈజ్ అవర్ యూపీఎస్ అండ్ ఇది వచ్చేసరికి జెబ్రానిక్స్ బ్రాండెడ్ వాళ్ళది అనమాట అండి. ఇది MLS 750 మోడల్తో వస్తుంది. ఇది మైక్రో పవర్ సపోర్టెడ్ యూపీఎస్ అనమాట. అంటే ఇప్పుడు బేసిక్గా మనం DVRs కానీ లేకపోతే దాంతోపాటు ఇన్స్టాల్ చేసే SMPS కానీ DC వోల్టేజ్తో పనిచేస్తుంది. సో DC వోల్టేజ్లు అంటే చాలా మైక్రోట్గా పవర్ అనేది కన్సంప్షన్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు యూపీఎస్కి వచ్చేసరికి మినిమం వోల్టేజ్ పడితే కానీ LDR అనేవి మీకు ఆ పవర్ సప్లై అనేది పాస్ ఆన్ అవ్వదు. అదే ఇప్పుడు మీకు ఈ సర్వేలెన్స్ కెమెరాస్ కానీ వీటికి కానీ DC వోల్టేజ్తో పనిచేసే గ్యాడ్జెట్స్కి మీకు పవర్ బ్యాకప్ కావాలి అనుకుంటే కనుక ఈ యూపీఎస్ అనేది కంపల్సరీ అనమాట. అండ్ దీని ఫెసిలిటీస్ వచ్చేసరికి జెబ్రానిక్స్ మైక్రోలోడ్ సెన్స్ సిస్టమ్. సో మైక్రోలోడ్ని కూడా సెన్స్ చేసి ఇది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ చూపిస్తుంది అండ్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్తో పనిచేస్తుంది. ఈ మైక్రో ప్రాసెసర్ బేస్ ఏంటంటే మీకు లో వోల్టేజ్ని కనుక లేదా లో వోల్టేజ్ని రిఫ్లెక్ట్ చేసే టైంలో కనుక ఈ ప్రాసెసర్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట అండి. అండ్ స్లీప్ మోడ్ ఛార్జింగ్ అంటే మీకు ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇన్ కేస్ దీనికి సంబంధించిన బ్యాకప్ ఏమీ లేకుండా ఓన్లీ పవర్ దీనికి వెళ్ళే సాకెట్ పవర్ మాత్రం రన్నింగ్లో ఉన్నా కూడా ఇది ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. అండ్ కోల్డ్ స్టార్ట్ అండ్ జనరేటర్ కంపాటబిలిటీ. బేసిక్గా మనకి ఏంటంటే జనరేటర్ ఆన్ అయ్యేటప్పుడు మనకి వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు హై వోల్టేజ్ వచ్చేసరికి అడాప్టర్లు కొట్టేయడాలు కానీ లేకపోతే ట్యూబ్ లైట్స్ కాలిపోవడాలు, టీవీస్ కూడా ఒక్కోసారి కాలిపోతూ ఉంటాయి, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివన్నీ. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇది సపోర్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో దాని గురించి అనేది జనరేటర్ కంపాటబిలిటీ అనమాట. అండ్ బూస్ట్ అండ్ బక్ AVR. ఈ బూస్ట్ అండ్ బక్ AVR ఏంటంటే మీకు బేసిక్గా వోల్టేజ్ని ఒక ఇన్ కేసు మనకు 210 వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఉంది, అది 205 200 వస్తుంది అనుకోండి, దాన్ని బూస్ట్ చేసి ఈక్వలెంట్గా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది దీనికి అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ LED అండ్ ఆడిబుల్ అలార్మ్స్. LED అండ్ ఆడిబుల్ అలార్మ్స్ అంటే ఏదైనా ఇండికేటర్స్ ఇస్తాడు. అండ్ మీకు ఛార్జింగ్ నియర్ బై అయిపోతున్నా లేదా పవర్ పోయి బ్యాకప్ స్టార్ట్ అవుతున్నా మీకు అలారం అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆటో రీస్టార్ట్. ఇన్ కేస్ మొత్తం పవర్ అంతా డ్రైన్ అయిపోయింది, మొత్తం కంప్లీట్గా యూపీఎస్ కూడా షట్ డౌన్ అయిపోయింది, ఇంకా పవర్ అనేది ఇంకా రాలేదు, మళ్ళీ ఒకవేళ ఒక 10 నిమిషాల తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పవర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు వెళ్ళి కంపల్సరీ యూపీఎస్ ఆన్ చేయాల్సిన నెసెసిటీ అనేది లేదు. ఆటోమేటిక్గా యూపీఎస్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. అదే ఆటో రీస్టార్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ ఇది మన యూపీఎస్ అనమాట అండి. దీనిలో ఎటువంటి మాన్యువల్స్ కానీ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ బాక్స్ ప్యాకింగ్ థర్మోకోల్స్తో తయారు చేశారు. అండ్ ప్లగ్ అంతే, ఇది డైరెక్ట్గా మనం సాకెట్లో పెట్టుకోవాలి అండ్ వస్తుంది. వెనకాల వచ్చేసరికి మనకి 3 సాకెట్స్ ప్రొవైడ్ చేశారనమాట అండి. మొత్తం 3 సాకెట్స్, ఒకటి DVRకి ఒకటి SMPSకి పెడుతున్నా, రెండోది వచ్చేసరికి ఒకవేళ అక్కడ ఇంటర్నెట్ రూటర్ అనేది ఉంటే దానికి యూజ్ అవుతుంది అనమాట అండి. అండ్ 3 సాకెట్స్ అనేవి CCTVకి మోర్ దెన్ ఎనఫ్ అండి. అండ్ ఇప్పుడు దీనికి మీకు అందులో మెన్షన్ చేసినట్టుగా LED అనేది ఉంటుందండి. ఇది ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేస్తామో మీకు సౌండ్ వినబడింది అనుకుంటున్నాను, ఆడిబుల్ మెసేజ్ కూడా ఇస్తుంది అనమాట అండి. ఈ యూపీఎస్ CCTV బ్యాకప్ కావాలి అనుకున్నప్పుడు, పవర్ బ్యాకప్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట అండి. ఇది నాకు నేను ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసరికి
2600 అరౌండ్ అలా పడింది అనమాట అండి. అండ్ దీని బ్యాకప్ కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఆల్రెడీ ఒక యూపీఎస్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తాం ఆల్రెడీ. ఈ యూపీఎస్ బ్యాకప్ కూడా నేను చెక్ చేశానండి. ఆల్మోస్ట్ 40 minutes దగ్గరగా వస్తుంది. నేనైతే కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత చెక్ చేశాను, బాగానే ఉంది. నాకైతే ఇదైతే వర్తబుల్ ఐటమ్ అండి. మీకు ఎక్కడైనా సరే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న చోట కానీ, లేదంటే కనుక పవర్ బ్యాకప్ కావాలనుకున్న చోట కానీ, స్టెప్లైజర్ వేయకుండా డైరెక్ట్గా పవర్ బ్యాకప్ ప్లస్ ఫ్లక్చుయేషన్స్ కూడా కంట్రోల్ అయ్యేలాగా మీకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకుంటే దిస్ ఇస్ వన్ అనమాట అండి. అది మీకు ఈ యూపీఎస్ అనేది అలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో అనిపించింది అనేది మీ కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా కొత్త వీడియోస్ ఏమేం చేయాలి అనేది నాకు కమెంట్ చేసి తెలియండి. ఈ కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ అనేది నేను అందజేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందండి. ఒకసారి మీ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.